3 ఇడ్లీలు ఇస్తారట 300 1 లీటర్ 125 120 ఎయిర్పోర్ట్ లో ఆకలితో అలమడిస్తూ అడుగులు ఎయిర్పోర్ట్ లో అటుకులు. Yes, DJ. Sorry, yes, DJ. చెన్నైలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ పోవడానికి కోసం అని చెప్పేసి 6-7 గంటల టైం ఉండే. ఈ లోపు ఏం చేద్దామని చెప్పేసి ఒక రూమ్ తీసుకొని ఆరాం వండుకున్నాం మంచిగా. ఇప్పుడే ఆకలి అవుతుందని చెప్పి బయటికి పోతున్నాం. బయట లంచ్ చేసుకుని వచ్చేసి ఎయిర్పోర్ట్ పోతాం. 2 పరోటా మటన్ కీమా. మా వాడు వెజిటేరియన్. ఇదే మంచి రైస్, వైట్ రైస్. ఇప్పుడే తిన్నాం, మంచిగా కడుపు ఉండే కదలట్లేదు. మా సారు బిల్లు కడతాను. ఇప్పుడే చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు లాడ్జి అంటే రూమ్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు శ్రీరాములు శ్రీనివాస్ చెన్నై. ఇప్పుడే మెట్రోలకు లోపల దిగుతున్నాం, అండర్ గ్రౌండ్ మెట్రోలకి. తలైవార్ ఎంజీ రామచంద్రం సెంట్రల్ మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో నుంచి మెట్రో ఎక్కి ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే లిఫ్ట్లో ఎక్కినాము. లిఫ్ట్లోకి లేదు, దిగి నడిచి శాతం కాక లిఫ్ట్ ఎక్కినాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 నుంచి ఫ్లైట్ ఉందంట. ఇప్పుడు టర్మినల్ 2కి చేరుకుంటాం. ఆడికి పోయిన తర్వాత చూద్దాం ఎట్లుండవు పరిస్థితి. మళ్ళీ ఒకసారి మామూలు వస్తున్నారు హీరోలు. రమేష్ అవరా నడుచుడు ఇబ్బంది లేకుండా అక్కడ మంచిగా ఇది అదే పట్టుకోపోతుంది మంచిగా. ఈ కాలు గుంజులు గిల్లు గుంజులు ఏముండదు. ఇక మావాడు ఎక్కడాడు. ఏమైందా ఇంకా పడతాను కొంచెం. మావాడు విలేడు. ఇక ఊకే మంచిగా ఉన్నది. ఎక్స్ప్లేటర్ ఇక్కడ చక్కగా పోవడానికి వస్తుంది. మన ఎంట్రెన్స్ D10లో టికెట్లు అక్కడే వాళ్ళు మన వాళ్ళు అక్కడే ఉన్నారు. సార్ వాళ్ళు టికెట్లు తీసుకొని D10లోకి వెళ్ళి లోపలికి పోవాలంటే లోపలి పోయిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడే లగేజ్ మొత్తం లోపల ఇచ్చేసినాం. లగేజ్ అయిపోయింది. గేట్ నెంబర్ 113 నుంచి ఫ్లైట్ ఉందని చెప్పారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. ఇక వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ ఎక్కువ. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. లోపలికి వచ్చేసిన లాంజ్ పోయి రెస్ట్ తీసుకోండి ఫ్లైట్ టైం వరకు. అయిపోయిందా చెకింగ్? అయిపోయిందా? నాదొక పౌడర్ డబ్బా తీసుకున్నారు. నాదేం తీసుకోలేదు. ఏం తీసుకో? ఒక పౌడర్ డబ్బా టాల్కమాల్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. వే టు లాంచ్. ఒకసారి విఐపి లాంజ్లో భోజనాలు రేట్ ఎట్లున్నాయి ఒకసారి ఎప్పుడు సార్? ఎంత అంటారు సార్ మీల్స్?
మా యొక్క మిత్రుడు గౌరవనీయులు నరేష్ గారు అడిగారు అండి. అడిగితే ఒక మీల్స్కు 4,500 రూపాయలు అని చెప్పారండి. గుండెపోటు వచ్చినట్టు ఉన్నది. గుండెపోటు వచ్చి కింద పడకపోయేటప్పుడు మేము పట్టుకొని అందుకే ఇంటికాడ తెచ్చుకుని అటుకులు బుక్కి నీ నీళ్ళు లాగా అటు థాయిలాండ్ పోయి రావాలనుకుంటాను. అది చెన్నై డ్యూటీ 12 సంవత్సరాల కాపాడు చూసేదా అట్లా ఓల్డ్ మాకు రమ్ము 780 రూపాయలు అట. ఓల్డ్ మాకు రమ్ము 780 రూపాయలు. వైన్ లోపల ఉంటుంది ఇక్కడనే దగ్గర వైన్. ఇక్కడ వైన్ ఇక్కడనే ఇక్కడ. ఒక్కొక్క వైన్ ఒక 1000 రూపాయల పైన. ఈ జిన్ను రేట్లు 500. బ్రాండీ 11,000. 11 జానివా గోల్డ్ లేబుల్ రిజర్వ్ 11,810 రూపాయలు. బై ఎనీ 2 get 25% డిస్కౌంట్. చిన్న బ్రాండ్ లేవు కదా. ఇడ్లీ ఎంత చెప్పు. ఒక ప్లేట్ చెప్పు. నువ్వు ప్లేట్ ఇడ్లీకి 3 ఇస్తారంట. చెప్పు ఇడ్లీ ఎంత ఉన్నాయి రేట్? ఇక్కడ ఇడ్లీ రేటు 300 రూపీస్. 3 ఇడ్లీలు ఇస్తారట 300 అట. కాఫీ 250. కాఫీ 300 రూపాయలు. టీ వచ్చేసి 300 రూపీస్. 200 ml. గుండెపోటు వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న పరిస్థితి. దయచేసి ఒక సామాన్యుడు మీరు ఎప్పుడైనా అక్కడనే తాగండి, అక్కడనే ఉండండి. ఇక్కడ మాత్రం తాగదు. ఫ్లైట్కి ఇక్కడ పోయి జర్నీ ఎంజాయ్ చేయాలి. ఇంటికాంచెలు ఏమైనా ఉంటే పట్టుకొచ్చుకొని అడుకులు పెట్టుకుని ఉంచుకొని ముక్కాల్సిందే పక్కనే పరిస్థితి లేదు. ఏమన్నా పూరీలు ఇట్లా చపాతీలు ఉంటే ఇట్లా టమాటా చెట్లు వేసుకొని రారు. ఇక 300లకు ఎన్ని పీసులు ఎన్ని ప్లేట్లు పుచ్చాడు 30 వస్తాయి. 10 ప్లేట్లు అంటే 40. 10 మంది పరిస్థితి. దయచేసి సాహసం చేసి ఇక్కడ తిన్నా కానీ ఒక పూట మాడి అటుకులు బుక్కి కడుపును. ఎక్కడా రమేష్? గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎటు పోతారు అందరు కలిసి? బ్యాంకాక్ ట్రిప్ చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ మేము అయితే ఉన్నాం ఇక్కడ. ఎస్ ఎర్లీ అవర్స్ 3:50 AM బ్యాంకాక్ ట్రిప్ మాట్లాడుతున్నాము. అందరము 4 nights 5 days పోతున్నామండి. వెస్టీజ్ బిజినెస్ ద్వారా మేము ఒక టీమ్ బిజినెస్ చేసి కష్టపడి క్వాలిఫై అయ్యాము. మాకు కష్టపడినందుకు సింపుల్గా కంపెనీ మాకు ఫ్రీ ట్రిప్ ఇచ్చిందండి. ఈ యొక్క అవకాశం వెస్టీజ్ ద్వారా రావడం మా అందరికీ హ్యాపీగా ఉంది. తదుపరి మాకు ఇన్కమ్ కూడా మాకు పర్ మంత్ 40,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం వస్తాము. ఇందులో ఎవరైనా కానీ సక్సెస్ కావచ్చు. ఫ్రీలాన్సర్గా ఫ్రీగా తీసుకొని ఇందులో సక్సెస్ కావచ్చు అండి. థ్యాంక్స్ టు వెస్టీజ్. అందరికి ఏంటంటే అమ్మినవి సబ్బులు సరుపులే, కానీ టూర్ మాత్రం థాయిలాండ్. 1 లీటర్ 125. మళ్ళీ నువ్వు చెప్పారా రమేష్? ఎంతైనా లీటర్ వాటర్ బాటిల్ ఏం చేద్దాం? నల్లగా లేదా ఇక్కడ. ఆ పక్కకి రాగానే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. మా దగ్గర ఏంటంటే ఫుల్ బాటిల్ తీసుకోపోయారు, అంటే వాటర్ బాటిల్ నీళ్ళతో తీసుకోపోయారు. ఇక్కడ పట్టేసుకొని మేమే తాగినాం. చెన్నై ఎయిర్పోర్ట్లో ఆకలితో అలమడిస్తూ అడుగులు నరేష్ ఇచ్చినటువంటి అడుగులు మొత్తం పెడతాను, తింటాను. ఓకే, థ్యాంక్ యూ నరేష్ సార్. అటుకులు ఎట్లున్నాయి? సూపర్ డూపర్ ఉన్నాయి. సూపర్ సార్, అటుకులు బాగున్నాయి. థ్యాంక్ యూ నరేష్ సార్. ఎట్లా రమేష్ సార్ అటుకులు ఎట్లున్నాయి? సూపర్ సంపుడు చంపుతారు అటుకులేదు. చిన్న అటుకులు సూపర్. ఒకటి అటుకులు బుక్కుతారుగా. సూపర్. ఎయిర్పోర్ట్లో అటుకులు
ఫ్రమ్ మంగరా. బ్రహ్మంగరదా? ఫ్లైట్లోకి ఇప్పుడే పోదాను వెళ్ళ. D 19 आ गया था। ఇట్లా కూర్చుంటారా? ఇలా మోకాళ్ళు కొంచెం పెట్టి విండో సీట్ పక్కన కొంచెం మన కొంచెం వీడియో ఇట్లా ఒకటి ఒకటి షూట్ చేసుకోవచ్చు. వెస్టీజ్ మార్కెటింగ్ ద్వారా నాకు ఈ ఫ్లైట్లో థాయిలాండ్కి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం దొరికింది కాబట్టి థ్యాంక్ యూ వెస్టీజ్. అందరు సబ్బులు సరుపులు అమ్ముడే అని అన్నారు. ఈ సబ్బులు సరుపులు అమ్ముకుంటే కూడా ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ పోతున్నారు. మీరు కూడా వేయండి ఇప్పటి నుంచి. పొగత్తదని చెప్పుకోవడానికి సార్ ఇట్లా పొగత్తది ఇదంతా Cabin crew, your seats for takeoff, please. ఘోరంగా ఉండే అమ్మ. ఫ్లైట్ ఎగిరి స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏందిరా ఇది అని చెప్పేసి ఫుల్ భయం అయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గాల్లో సమానంగా అయిన తర్వాత ఇక అటు ఇటు నడవడం బాత్రూమ్కి ఇట్లా పోవడం చేసినాం.